హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. మనసు అండ్ తనువు ఛానల్లో రన్ అవుతున్న స్టోరీ నేమ్ నేత్ర. నేత్ర అనే స్టోరీలో మనం థర్డ్ ఎపిసోడ్కి వచ్చేసాం. మరి థర్డ్ ఎపిసోడ్లోనికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు ప్లీజ్ దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. బట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మరి మనం మన స్టోరీలోనికి ఎంటర్ అయిపోబోతున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాయిస్ గుర్తుపట్టడానికి చిలుకూరు బాలాజీ టైం పట్టలేదు. పట్టుపరికిని ఓనిలో చందమామల గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా ఒకటే రద్దీ. స్పెషల్ దర్శనం అంటే తాత మనవరాలు నా మాట వినకుండా బలవంతంగా ఈ నార్మల్ క్యూలోకి లాక్కొచ్చారు అంటూ తిట్టుకుంటూ ప్రదక్షిణాలు చేస్తుంటే జనం మధ్యలో నుండి మాయమైపోయింది నేత్ర. ఆమె నోటికి చెయ్యి అడ్డు ఉండడం వల్ల అరవటం కుదరటం లేదు. ఇంతలో ఫుల్ ఏసీ ఉన్న ఒక రూమ్లో అనిపిస్తుంటే, ఏయ్, ఎవర్రా నన్ను కిడ్నాప్ చేసింది? నా తాతయ్య రిటైర్డ్ డిఎస్పీ, మిమ్మల్ని చంపి పాతరేస్తారు అంటూ అరుస్తుంది. ఆమె మాటలకు మన బీస్ట్ పెదవుల్లో ఒక స్మైల్ వచ్చి మాయమైపోయింది. ఏంటే బాగా పొగరు పట్టింది? రాత్రే చెప్పానా ఎక్స్పోజింగ్ చేయకు అని? మళ్ళీ నన్ను టెంప్ట్ చేసేలాగా ఈ డ్రెస్సింగ్ ఏంటి అన్నాడు. ఆ వాయిస్ గుర్తుపట్టడానికి పెద్దగా టైం పట్టలేదు మన నేత్రకి. ఓహో మీరా? నేనేదో మంచిదాన్ని అని అనుకోకండి. రాత్రి లేట్ అయిందని వదిలేశాను. ఇప్పుడు కనుక నా బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేస్తే వాడు వచ్చి మిమ్మల్ని కొట్టడం లాంటివి చేస్తే మళ్ళీ నాకే బాధ. అందుకే చెప్తున్నా, నాకు ఇంకా దూరంగా ఉండండి అంతే. ఆ మాట అన్న మరో సెకండ్లో రానా ఒళ్ళో కూర్చుంది నేత్ర. ఏంటే పోనీలే బర్త్డే అని ఆలోచిస్తున్నా బేబ్, లేకపోతే ఈ పాటికి నీకు నీ బెస్ట్ ఫ్రెండ్కి పట్టిన గతే పట్టేది. అయినా నిన్ను బాగా దగ్గర చేసుకొని నీతో చాలా చేయాలని ప్లాన్ చేశాను. ఇంకా నీ వల్ల కాదు నా నుండి దూరం జరగడం. సో బుద్ధిగా నాకు కోఆపరేట్ చేస్తే నా వర్జినిటీని బ్రేక్ చేద్దాం బేబ్ అంటూ ఆమె మెడవంపుల్లో గట్టిగా బైట్ చేస్తూ ఆమె చిట్టి నడుముకి చుక్కలు చూపిస్తున్నాడు రానా. ఓహో, చాలా డ్రీమ్స్ ఉన్నట్లున్నాయి. అయినా ఏంటి, నా ఫ్రెండ్కి ఏమైంది? వాడా మన గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు కుక్కలతో పాటు అన్నాడు. హే మిస్టర్, అసలు నా ఫ్రెండ్ ఎవరని వాడితో పెట్టుకుంటున్నావు? వాళ్ళ ఫాదర్ ఎవరో తెలుసా? ఐపీఎస్ ఆఫీసర్ ప్రతాప్ గారి అబ్బాయి. అంకుల్కి తెలిస్తే నీ పని అంతే అంది నేత్ర. ఓ, ఈ పొగరే నాకు నిన్ను ఇంచుమించు అనుభవించాలని కోరిక పెంచుతుంది. అయినా ఒక్కసారి అట్లుక్కు వేసుకో బేబ్. నా వెహికల్కి కాపలా కాస్తున్న మీ అంకుల్ ఐపీఎస్ ప్రతాప్ని చూడు. ఓ సారీ బేబ్, నువ్వు ఐస్కి ఎప్పుడో రెస్ట్ ఇచ్చావు. 1 minute అంటూ తన ఫోన్ నుండి ప్రతాప్కి కాల్ చేసి స్పీకర్లో పెట్టి హలో ప్రతాప్ అన్నాడు. ఎస్ సార్, ఐపీఎస్ ప్రతాప్నే. ఇక్కడే మీ వెహికల్ దగ్గర ఉన్నాము. గుడిలో పని అయిపోయిందా సార్ అన్నాడు. అదే, ఇంకా 30 minutes పడుతుంది. మీకు వేరే పని ఉంటే చూసుకోండి అన్నాడు రానా. మిమ్మల్ని మించి ఇంపార్టెంట్ పని ఏమీ లేదు సార్, టేక్ యువర్ ఓన్ టైం అన్నాడు ప్రతాప్. ఓకే అంటూ కాల్ కట్ చేసి అది బేబ్ మన లెవెల్ అన్నాడు. ఇప్పుడు ఏంటండి మీ బాధ అంది. ఐ వాంట్ యూ అన్నాడు. ఏంటి లవ్వా? చిచి కాదు బేబ్, లస్ట్. నీ ఐస్, నీ లుక్స్, నీ ఫిగర్, ఎంతమంది మోడల్స్ని చూసినా నా వర్జినిటీ లూజ్ అవ్వకుండా చాలా కంట్రోల్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు తపస్సు చేస్తున్న మునికి రంగభంగం కలిగించినట్లు ఏమున్నావే నువ్వు? అంటే ఏంటి, మీ పాటికి మీరు అనేసుకోవడమేనా? అయితే మనం పెళ్లి చేసుకుందాం. బేబీ, చాలా కలలు కంటున్నావు. మన డిక్షనరీలో పెళ్ళి అన్న పదమే లేదు అంటూ ఆమెని ఎక్కడికక్కడ టచ్ చేస్తూ ఆమె ఊపిరి భారం చేస్తున్నాడు. ఇంతలో ఆమె వెక్కిలు పెడుతూ ఆమె చెక్కిళ్ళపైన జారిన నీటి చుక్కల్ని చూసి ఒక్క నిమిషం ఆమెకి దూరం జరిగి ఇప్పుడు ఇది దేనికి అన్నాడు. ఎందుకు అని అడుగుతున్నారా? కోయిల ఏడిస్తే దాని పలుకులు కూడా అమృతం కులుస్తున్నట్లుగా ఉన్నాయి ఆమె పలుకులు. ఎందుకని అడుగుతున్నారా? నాకు కంటి చూపు లేకపోవడం అసలు ఒక లోపమే కాదన్నట్టు మాట్లాడే మీరు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని అనగానే చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. మీరు కూడా అందరిలాగే నాపై జాలి చూపిస్తున్నారు అంతే అంది. వెంటనే ఆమె చేయి పట్టుకొని గుడిలోకి నడిచి ఎదురుగా పద్మావతి అమ్మవారి కళ్యాణం జరుగుతుంటే అక్కడ ఉన్న తాళిని తీసుకొని నేత్ర మెల్లో 3 ముళ్ళు వేశాడు రానా. ఏమి జరుగుతుందో అర్థం కాని నేత్ర మెల్లో పడ్డ 3 ముళ్ళు ఆమె గుండెలను తాకిన 2 మనసుల ప్రతిరూపం సూత్రాలు ఉండటంతో అలాగే కన్నీళ్లు జారుతుంటే అప్పుడే అక్కడ ప్రదక్షిణలు దర్శనంతో కాళ్ళు నొప్పిగా ఉన్న నేత్ర అమ్మమ్మ తాతయ్య
కళ్ళెదురుగా జరిగే దానిని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే తేరుకున్న నేత్ర తాతగారు రానాను చెంప చెల్లుమనిపించి ఎవడ్రా నువ్వు అంటూ అరిచారు. అంతే, రానా తెల్లని శరీరంలో నరాలు అన్నీ పచ్చగా మారాయి. అతని ఒళ్ళు బగబగమండే సూర్యుడిని తలిపిస్తుంటే ఆయన ఒక్క అడుగు వెనక్కి వేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన రానా పిఏ రానాని చేతులు పట్టుకొని, సార్, మేడం గారి తాతగారు అన్నాడు. బిగుసుకున్నాయి పిడికిలి. అలాగే ఉంచి కోపంగా బ్రహ్మిని చూశాడు. అందరి మాటలు విన్న నేత్రకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవటానికి పెద్ద టైం పట్టలేదు. వెంటనే తేరుకొని 2 చేతులు చాపి, తాతయ్య ప్లీజ్, ఆయనని ఏం చేయొద్దు. మేము 4 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాం. మీతో చెప్పడానికి నాకు భయం వేసింది. ప్లీజ్ అంటూ 2 చేతులు జోడించి, కావాలంటే నన్ను కొట్టండి, తిట్టండి అంటూ ఏడ్చింది. ఆమె అలా అతని కోసం ఏడుస్తుంటే ఎందుకో తెలియకుండా అతని పెదవులపైన చిన్న చిరునవ్వు చేరి మాయమైపోయింది. ఒక్క 3 ముళ్ళు వేస్తే చాలా, ఈ ఆడవాళ్ళు ఏదైనా చేస్తారా అనుకున్నాడు. బట్ అలా అనుకోగానే ఏదో తెలియని కోపం వచ్చింది. అప్పటి వరకు ఉన్న ఆనందం అంతా మాయమైపోయింది. ఇంతలో నేత్ర వాళ్ళ తాతయ్య, ప్లీజ్ ఆపు నేత్ర, గత 10 ఏళ్లుగా నిన్ను మా గుండెల్లో పెట్టుకొని పెంచడం మేము చేసిన తప్పు అని అర్థమైంది. చాలు, మా పరువు అంతా తీసి పడేశావు. ఒక్క మాటతో మా మాట మొత్తం పడగొట్టేశావు. ఒక్క మాట చెప్పితే ఎంతో అంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపించేవాళ్ళం. కానీ మా మీద నీకు ఆ నమ్మకం లేదని చూపించావు. ఇంకా ఇక్కడితో నీకు మాకు ఏ బంధం లేదు అన్నారు. వెంటనే ఆయన చేతిని పట్టుకొని, ఏంటండి మీరు చేస్తుంది? అసలే కళ్ళు లేని పిల్ల, నా చిట్టి తల్లిని అలా ఎలా వదిలేస్తాము అన్నారు నేత్రగారి అమ్మమ్మ గారు. కావాలంటే నువ్వు తనతో పాటే వెళ్ళు, కానీ నా చితి చూడడానికి కూడా రాకు అన్నారు. అంతే, వెంటనే ఆవిడ చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇప్పుడు మీరు ఆవేశంలో ఉన్నారు అంటూ నేత్ర తలపైన చెయ్యి వేశారు వాళ్ళ అమ్మమ్మ గారు. అమ్మమ్మ అంటూ ఆవిడను గట్టిగా చుట్టుకొని ఏడ్చేసింది నేత్ర. జాగ్రత్త నేత్ర, ఇది నువ్వు రాసుకున్న తలరాత అంటూ రానా చేతులు పట్టుకొని, ఆడపిల్ల బాబు, మమ్మల్ని వదులుకొని మీతో వస్తుంది. మా ఇంటి యువరాణి, మీ ఇంటి మహారాణి అవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఎప్పుడు తను ఒక మనిషి అని మాత్రం గుర్తుపెట్టుకో అంటూ తన భర్త వెనకే వెళ్ళిపోయారు. అంతే, ఒక్క నిమిషంలో ది బిజినెస్ టైకూన్, ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా ఒక బ్లైండ్ అమ్మాయిని వివాహం ఆడారు అంటూ అన్ని భాషల న్యూస్ ఛానల్స్ మారుమోగుతున్నాయి. తన చేతిలో ఉన్న విస్కీ గ్లాస్ టీవీకి వేసి కొట్టింది మినీ. ఇంతలో టెంపుల్ నుండి బయటకు వచ్చి తన కార్లో కూర్చున్నాడు రానా. అక్కడే బొమ్మలాగా ఉన్న నేత్ర దగ్గరకు వెళ్ళి, అమ్మా, నా పేరు బ్రహ్మి, నేను రానా సార్ పిఏ, రండమ్మా, సార్ కార్లో వెయిట్ చేస్తున్నారు అన్నాడు. కన్నీళ్లు తుడుచుకొని, పదండి అంది. మీరు నా చేయి పట్టుకొని నడుస్తారా అమ్మా అన్నాడు బ్రహ్మి. అతని గొంతు బట్టి అతనికి ఒక 50 ఇయర్స్ ఉంటాయని ఆమె ఎస్టిమేట్ చేసుకొని, పర్లేదు అంకుల్, ఆ దేవుడు ఒకటి తీసుకుంటే దానికి బదులుగా మనకి చాలా ఇస్తాడు. నా నుండి చూపుని వేరు చేశాడు, కానీ ఒక్కసారి మాట్లాడిన వారి గొంతు ఎప్పటికీ మర్చిపోను. అంతేకాకుండా ప్రతి వస్తువు, ప్రతి మనిషి డిఫరెంట్ అరోమా అండ్ డిఫరెంట్ సౌండ్ వైబ్రేషన్స్ కలిగి ఉంటారు. సో నేను మిమ్మల్ని ఈజీగా ఫాలో చేయగలను, పదండి అంది చిన్న నవ్వుతో. ఆమె తలపై చెయ్యి వేసి, శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు అన్నాడు. విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఆయనను ఫాలో చేస్తూ రానా వెయిట్ చేస్తున్న కార్లోకి ఎక్కి కూర్చోబోతూ రానా మీద పడింది. ఏంటి బేబ్, అంత తొందరగా ఉందా మన ఫస్ట్ నైట్కి అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేశాడు రానా. ఒక్కసారి అతని చేతులు విసిరి కొట్టింది. రానా కళ్ళు ఎర్రబడ్డాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ నేమ్ మనసు అండ్ తనువు.